సాధారణంగా ఒక మనిషి గాని ఒక బిడ్డ గాని పుట్టాలి అంటే ఒక అమ్మాయి అలాగే ఒక అబ్బాయి ఇద్దరి కలయికల వలన ఒక బిడ్డ అనేది పుడుతుంది. కానీ ఈ సృష్టిలో ఒక దేవుడు మాత్రం ఇద్దరు మగ దేవతల ఆధారంగా ఇద్దరు మగ మనుషుల ఆధారంగా పుట్టాడని మీకు తెలుసా? అవును, నేను చెప్పింది మీరు విన్నది అక్షర సత్యం. ఇక్కడ సర్వలోకాలను కాపాడే శ్రీ మహావిష్ణువు అలాగే సర్వశక్తిమంతుడైన మహాశివుడు వీరిద్దరి కలయికతో ఒక బాబు జన్మించాడు. ఆ బాబు పేరే అయ్యప్ప స్వామి. కానీ అసలు అయ్యప్ప స్వామి ఎందుకని అవతారం ఎత్తవలసి వచ్చింది? అసలు ఏ రాక్షసుని సంహరించడానికి అయ్యప్ప స్వామి ఈ అవతారాన్ని ఎత్తాడు? అలాగే ఈ ప్రపంచంలో కోట్లాది మంది దర్శించుకునే శబరిమల ఆలయంలోకి కొన్ని వయసున్న ఆడవాళ్లను ఎందుకని రానివ్వరు? దాని వెనుక ఏదైనా వివక్షత దాగి ఉందా? లేకపోతే మనందరికీ తెలియని ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందా? అయితే ఈ వీడియోలో అయ్యప్ప స్వామి జీవితం వెనుక ఉన్న రహస్యం, ఎందుకు అవతారం ఎత్తాడనే రహస్యం, అలాగే శబరిమల ఆలయం వెనుక ఉన్న చాలా రహస్యాలు మీరెప్పుడు కూడా చూడని విధంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఇక వీడియోలోకి వెళ్తే, పూర్వం రంభ మహిషి రూపం ధరిస్తుంది. అలా మహిషి రూపం ధరించినప్పుడు ఆ రంభకు ఒక సంతానం కలుగుతుంది. ఆ సంతానం పేరే మహిషాసురుడు. మహిషాసురుడు చూడ్డానికి గేదె ఆకారంలో ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మహిషి అంటే గేదె, అలాగే అసుర అంటే రాక్షసుడు. గేదె అవతారంలో ఉన్న రాక్షసుడు కాబట్టి ఆయనకు మహిషాసురుడు అనే పేరు వచ్చింది. మహిషాసురుడు చాలా చెడ్డవాడు. అతనికి ఈ ముల్లోకాలన్నింటినీ జయించాలనే కోరిక ఉంటుంది. దానికోసం బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. వెంటనే మహిషాసురుడు, చూడండి బ్రహ్మదేవ, ఈ లోకంలో పుట్టిన ఏ మగ ప్రాణి ద్వారా కూడా నాకు మరణం లేకుండా చూడు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళ యొక్క శక్తి మీద నాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. వాళ్ళు నన్ను చంపుతారని అస్సలు భయం కూడా లేదు అని బ్రహ్మదేవుడి దగ్గర ఈ వరం అడగగానే బ్రహ్మదేవుడు వెంటనే దానికి తదాస్తు అని అంటాడు. ఇక ఏ మగవాడు తనని చంపలేడు అని మహిషాసురుడు అందరిపైన దండెత్తడం మొదలు పెట్టాడు. యజ్ఞాలు చేసే వాళ్ళని చంపేసేవాడు, వేదాలను పఠించే వాళ్ళని చంపేసేవాడు, అలాగే శివకేశవుల యొక్క పూజని కూడా నిషేధించాడు. చివరికి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ చేసేదేమీ లేక మహిషాసురుడు మగవాడి చేతిలో చనిపోడు కాబట్టి మేమెవరైనా స్త్రీ వద్దకి వెళ్ళాలి అని చెప్పి జగన్మాత అయిన పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి వీళ్ళ యొక్క గోడును మొత్తం వెళ్ళబోసుకుంటారు. వెంటనే పరమేశ్వరి దేవి సకల దేవతల యొక్క ఆశీస్సులతో, సకల దేవతల యొక్క అండతో మహిషాసురుడి పైన యుద్ధంకి వెళ్తుంది. అలా యుద్ధం చేస్తూ చేస్తూ 10 రోజులు గడిచిపోతాయి. మహిషాసురుడు పరమేశ్వరి దేవికి దొరకకుండా రూపాలను మార్చుకుంటూ తిరుగుతూ యుద్ధం చేస్తాడు. కానీ ఒకసారి ఆ రాక్షసుడు మహిషి అంటే గేదె రూపం ఎత్తినప్పుడు వెంటనే పరమేశ్వరి దేవి అతన్ని దొరకబట్టుకొని ఎడమకాలితో తొక్కి తన శూలంతో మహిషాసురుడిని చంపేస్తుంది. లోకాలకు శాంతి కలిగిస్తుంది. ఇలా మహిషాసురుడు చనిపోయాడు అన్న వార్త తన చెల్లెలైన మహిషికి తెలుస్తుంది. వెంటనే మహిషి దేవతలపైన చాలా కోపంతో ఉంటుంది. ఎలాగైనా సరే దేవతలందరిపైన పగ సాధించాలని బ్రహ్మదేవుడి కోసం ఘోరంగా తపస్సు చేయడం ఈమె కూడా ప్రారంభించింది. మహిషి కూడా తపస్సు ప్రారంభించగానే తన కర్ణ కఠోరమైన స్వరంతో ఈ లోకాలన్నీ దద్దరిల్లిపోతున్నాయి. అలాగే మహిషి రాక్షసి ఎంతకాలం తపస్సు చేసినా సరే బ్రహ్మదేవుడు రాకపోయేసరికి తను ఇంకా మొండిపట్టుగా తపస్సు చేయడం ప్రారంభించింది. ఇక లోకాలన్నీ నాశనమవుతున్నాయి కాబట్టి లోక సంక్షేమం కోసం బ్రహ్మదేవుడు మహిషి దగ్గరికి వెళ్ళడం తప్పలేదు. బ్రహ్మదేవుడు మహిషి దగ్గరికి వెళ్ళిన తర్వాత, నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. వెంటనే మహిషి, చూడండి బ్రహ్మదేవ, నేను ఇంద్రాది దేవతలను ఎంతమంది దేవతలైనా సరే అలవోకగా జయించగలను. కానీ ఈ హరిహరులు నన్ను కుట్ర వేసి పన్నాగాలు వేసి చంపేస్తారు. మా అన్నని కూడా కుట్రపూరితంగా మాత్రమే చంపేశారు. కాబట్టి దేవతలందరి చేతిలో నాకు వద్దు, కేవలం హరిహరుల చేతిలో మాత్రం నేను చనిపోకుండా వరం ఇవ్వు అని అంటాడు. వెంటనే ఆ వరానికి బ్రహ్మదేవుడు కొద్దిగా అనుమానంలో పడతాడు. అలా అనుమానంలో ఉండగానే వెంటనే మహిషి, సరే బ్రహ్మదేవ, ఈ వరానికి మీరు సంశయంలో ఉన్నారు కాబట్టి నాకు హరిహరుల చేతిలో కాకుండా హరిహరుల వల్ల కలయికతో పుట్టే బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా చెయ్యు అని చెప్పి వరాన్ని అడుగుతుంది మహిషి రాక్షసి. వెంటనే బ్రహ్మదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా మహిషికి వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడ మహిషి కోరికలో ఇంకొక చిన్న సంజాయిషి ఏంటిదంటే, పుట్టిన బాలుడు
12 సంవత్సరాలు భూమి మీద సంచరించిన తర్వాతనే నన్ను చంపాలి అని చెప్పి వరాన్ని అడుగుతుంది. దానికి కూడా బ్రహ్మదేవుడు సరే అని ఒప్పుకుంటాడు. బ్రహ్మదేవుణ్ణి మహిషి రాక్షసి ఆ వరం అడగడానికి గల ఉద్దేశం ఏంటిదంటే, శివకేశవులు అనేవారు ఇద్దరు మగవాళ్ళు కదా, కాబట్టి ఇద్దరు మగవాళ్ళు అనేవాళ్ళు కలవరు. అలా ఇద్దరు మగవాళ్ళు కలవక ఎటువంటి మగవాడు కూడా జన్మించడు, కాబట్టి నాకు మరణం లేదు అని తనలో తానే వికటట్టహాసంగా నవ్వుకుంటుంది. ఇది ఇలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి కోసం ఒంటి కాలు పైన ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. భస్మాసురుడి యొక్క తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు భస్మాసురుడి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అనగానే భస్మాసురుడు ఒక విచిత్రమైన కోరికను కోరుకుంటాడు. ఆ కోరిక ఏంటిదంటే, నా శత్రువులు అనేవారు ఎటువంటి బాధ నొప్పి లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకపోయినా సరే, నేను కేవలం వాళ్ళ తలపైన చెయ్యి పెట్టగానే వాళ్ళు చనిపోయేలా నాకు వరం ఇవ్వు అని అంటాడు. దానికి పరమేశ్వరుడు, దీనివల్ల లోకాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను ఈ వరం నీకు ఇవ్వలేను అని సమాధానం చెప్తాడు. దాంతో భస్మాసురుడు, ఓ పరమేశ్వర, నీ భక్తులు నిన్ను ఇంతగా మెప్పించిన తర్వాత కూడా నువ్వు అనుమానంలో పడి నాకు వరం ఇవ్వనంటున్నావు, కాబట్టి పరమేశ్వరుడికి ఇది తగునా అని అనగానే ఇక పరమేశ్వరుడు చేసేదేమీ లేక భస్మాసురుడికి వరం ఇచ్చేస్తాడు. ఇక్కడ భస్మాసురుడు వెంటనే ఏం చేస్తాడంటే, ఈ వరం పని చేస్తుందో లేదో అని చెప్పి, ఓ పరమేశ్వర, ఈ వరాన్ని నేను నీ మీదనే ప్రయోగిస్తాను అని చెప్పి తన చేతిని పరమేశ్వరుడి పైన పెట్టబోతాడు. ఇక పరమేశ్వరుడికి చేసేదేమీ లేక పరుగును అందుకుంటాడు. అలా ముందు పరమేశ్వరుడు, వెనక భస్మాసురుడు. ఆగు పరమేశ్వర, ఆగు పరమేశ్వర అని పరమేశ్వరుడి తలపైన భస్మాసురుడు చెయ్యి పెట్టబోతాడు. ఇదంతా తన దివ్య నేత్రంతో చూస్తున్న శ్రీ మహావిష్ణువు తన మనసులో నవ్వుకొని ఎలాగైనా సరే పరమేశ్వరుడిని కాపాడాలని తను ఒక మోహిని రూపం, అంటే అందమైన ఒక ఆడ రూపాన్ని ధరించి భస్మాసుర రాక్షసుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అలా తన ముందు ప్రత్యక్షమైన మోహిని అవతారాన్ని చూసిన భస్మాసురుడు ఒక్కసారి తన మతి అనేది భ్రమించిపోతుంది. ఒకేసారి శృంగార కాంక్షలోకి వెళ్ళిపోతాడు. వెంటనే మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును అనుభవించాలని మోహిని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భస్మాసుర రాక్షసుడా, ఇంత నిగనిగలాడుతున్నావే, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అని అంటాడు. అప్పటికి భస్మాసురుడు మోహిని అవతారాన్ని చూసి మొత్తం శృంగారంలోకి మునిగిపోతాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నాట్యమాడితే భస్మాసురుడు కూడా నాట్యమాడుతున్నాడు. శ్రీ మహావిష్ణువు నవ్వితే భస్మాసురుడు కూడా నవ్వుతున్నాడు. ఇలా శ్రీ మహావిష్ణువు కొద్ది దూరంగా వెళ్ళి నాట్యాన్ని చేయడం మొదలుపెట్టాడు. భస్మాసురుడు కూడా మోహిని అవతారం మాయలో పడి తను కూడా నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అలా నాట్యం చేస్తూ శ్రీ మహావిష్ణువు వెంటనే ఒక భంగిమ ద్వారా తన చేతిని తీసుకొని శ్రీ మహావిష్ణువు తన తలపైన పెట్టుకుంటాడు. అచ్చం అలాగే భస్మాసురుడు కూడా మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చూస్తూ తన చెయ్యిని తీసుకొని తన తలపైన పెట్టుకోగానే తనకి ఉన్న వరం ఆధారంగా అదే తనకు శాపంగా మారి భస్మాసురుడు వెంటనే అక్కడ భస్మమై బూడిదలాగా మారిపోతాడు. అయితే పరమశివుడు కూడా మోహిని అవతారంలో ఉంది మహావిష్ణువు అని తెలుసుకోలేక, ఓ కన్య, నీవు ఎవరు అని అడిగేసరికి దానికి శ్రీ మహావిష్ణువు, నీకు నేను ఎలా చూస్తే అలా కనబడతాను అని అంటుంది. పరమేశ్వరుడు మోహిని అవతారంలో ఉన్న మాయను కనుక్కోలేక అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలా చూడడం వెనుక అసలు కారణం ఏంటిదో మీరు ముందు తెలుసుకుంటారు. ఇక పరమశివుడు అలాగే మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు ఇద్దరు రసవత్తరంగా నాట్యం ఆడడం మొదలు పెడతారు. అలా నాట్యం ఆడుతూ ఉండగా వాళ్ళిద్దరి కలయిక వలన ఒక శ్వేత బిందువు అనేది ఉద్భవిస్తుంది. ఆ శ్వేత బిందువు ద్వారా అయ్యప్ప స్వామి అనేవాడు జన్మిస్తాడు. వీళ్ళిద్దరి కలయిక వలన చిన్న బాలుడైన అయ్యప్ప స్వామిని శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు పంపానది తీరాన వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలా అయ్యప్ప స్వామిని పంపానది తీరాన పడుకోబెట్టినప్పుడు ఆయన యొక్క మెడలో ఒక సువర్ణ గంట అనేది ఉంటుంది. ఆ గంట అనేది మెడలో ఉండడం వల్ల మెడని మణి అంటారు, కాబట్టి అయ్యప్ప స్వామికి మణికంఠ అనే పేరు కూడా వస్తుంది. అప్పుడు అటుగా వెళ్తున్న పందల దేశపు రాజైన రాజశేఖరుడి యొక్క చూపు ఆ బాబు పైన పడుతుంది. అయితే ఈ క్రూర మృగాలు ఉన్న ఈ అడవిలో అసలు ఈ బాలుని ఇక్కడ ఎవరు వదిలేశారు అని చెప్పి అనుమానంతో ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకున్నప్పుడు పరమేశ్వరుడు ఒక ముని రూపంలో అక్కడికి వచ్చి, ఓ రాజా, నీకు పిల్లలు లేరు కదా, కావున ఆ భగవంతుడే నీకు పిల్లాన్ని ప్రసాదించినట్టు అవుతుంది, ఈ బాబుని తీసుకో అని అనగానే, అవును మునివర్య, ఆ పరమేశ్వరుడే నాకు ఈ బాబుని ప్రసాదించినట్టు ఉన్నాడు అని చెప్పి వెంటనే పందల దేశపు రాజైన ఆ రాజశేఖరుడు ఆ బాలుణ్ణి చూడగానే
ఆ బాలుడు నవ్వుతూ కనిపిస్తాడు. వెంటనే ఆ బాలుని తీసుకొని తన రాజ్యానికి వచ్చి రాణికి ఇవ్వగానే రాణి కూడా చాలా ఆనందపడుతుంది. అయ్యప్ప స్వామి వచ్చిన వేళా విశేషం కేవలం ఒక్క సంవత్సరంలోనే రాజ్యమంతా సుభిక్షంగా మారిపోతుంది. పచ్చని పాడి పంటలతో రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. అలాగే మహారాణికి కడుపు పండి ఇంకొక బాబు కూడా జన్మిస్తాడు. ఆ బాబుకి రాజరాజుగా పేరు అనేది పెడతారు ఆ దంపతులు. అయితే అయ్యప్ప స్వామి చిన్నప్పుడే రాజగురువు దగ్గర సకల విద్యలు, అస్త్రశస్త్రాలు అనేవి అన్ని నేర్చుకుంటాడు. అయ్యప్ప స్వామి చాలా దూరంలో ఉన్న మామిడి పండ్ల గుత్తును గురి చూసి మరి కొట్టేవారు. అలా కొట్టినప్పుడు నేరుగా అది గుత్తికి మాత్రమే తగిలేది. ఇదంతా చూసిన ఆ రాజగురువు ఈ బాలుడు సాధారణమైన బాలుడు కాదు, సాక్షాత్తు దైవ రూపంలో వచ్చిన బాలుడే, కానీ ఇక్కడికి ఏ కారణం మీద వచ్చాడు అని తెలియక ఆ బాలుడినే చూసి మురిసిపోయేవాడు ఆ గురువు. తన గురువు యొక్క కుమారుడు చిన్నప్పటి నుండే చూపు లేకుండా పుట్టడంతో అయ్యప్ప తన గురువు యొక్క కుమారుడికి చూపు అనేది ప్రసాదిస్తాడు. అలాగే తనకున్న మహిమల శక్తితో ఆ గురువు యొక్క కుమారుడి యొక్క అవిటితనాన్ని కూడా పోగొడతాడు. అలా పోగొట్టి అయ్యప్ప స్వామి గురువు యొక్క గురుదక్షిణ కూడా తీర్చుకుంటాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా అయ్యప్ప స్వామి యుక్త వయసుకు వస్తాడు. అలా యుక్త వయసుకు రాగానే అయ్యప్ప స్వామిని ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని రాజశేఖరుడు ఆ సభ మొత్తం చెప్పేసరికి అందరూ చాలా ఆనందిస్తారు. కానీ ఒక్క ప్రధానమంత్రి తప్ప. ఎందుకంటే అయ్యప్ప స్వామి ప్రధానమంత్రి యొక్క ఆటలను సాగించేవాడు కాదు. ఇక ఈ పట్టాభిషేకం ఏమాత్రం జరగకూడదని ప్రధానమంత్రి మహారాణి దగ్గరికి వెళ్ళి, మహారాణి గారు, మీరు చేస్తుంది చాలా తప్పు. మీ సొంత కుమారుణ్ణి విడిచిపెట్టి దత్తత పుత్రుడైన అయ్యప్ప స్వామిని ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తే తర్వాతి కాలంలో నీ కుమారుడికి నువ్వు మోసం చేసినట్టు అవుతుందా కాదా అని అయ్యప్ప స్వామి పైన విషాన్ని రుచిగొల్పుతాడు ఆ ప్రధానమంత్రి. ముందుగా ఆ రాణి నమ్మకపోయినా సరే ఆ తర్వాత ప్రధానమంత్రి యొక్క మాటలకు అంగీకరిస్తుంది. ఇక ప్రధానమంత్రి అలాగే మహారాణి కలిసి ఇద్దరు అయ్యప్ప స్వామిని మట్టు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ అన్ని ప్రయత్నాలు కూడా విఫలమైపోతాయి. ఎలా అయినా సరే అయ్యప్ప స్వామి యొక్క పట్టాభిషేకాన్ని ఆపాలని రాణి తనకు చాలా తలనొప్పిగా ఉందని ఒక నాటకం అనేది ఆడుతుంది. వెంటనే ప్రధానమంత్రి రాణిగారి యొక్క తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకొచ్చి ఆమెకు తాగిస్తేనే రాణి యొక్క తలనొప్పి తగ్గుతుంది అని చెప్తాడు. అలా చెప్పడంతోనే రాజశేఖరుడు చాలా మందిని అడవికి తోలిస్తాడు. కానీ వాళ్ళందరూ కూడా వట్టి చేతులతో వస్తాడు. ఇక తిరిగి అయ్యప్ప స్వామి రాజశేఖరుడి దగ్గరికి వచ్చి, తండ్రి గారు, నేను వెళ్ళి పులిపాలు తీసుకువస్తాను అని చెప్తాడు. అప్పుడు రాజశేఖరుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే పులిపాలు తీసుకురావాలంటే పులికి అప్పుడే పిల్లలు పుట్టి ఉండాలి. అలాగే ఆ పిల్లల్ని గనక ముడితే తన తల్లి అయిన పులి ఊరుకోదు, వారిని చంపేస్తుంది అని చెప్పి రాజశేఖరుడు ఒప్పుకోడు. కానీ అయ్యప్ప స్వామి ఎలాగైనా సరే మొండి పట్టు పట్టి నేను ఖచ్చితంగా వెళ్తాను, తీసుకొని వస్తాను అని అనగానే రాజశేఖరుడు చేసేదేమీ లేక అయ్యప్ప స్వామిని సరే అని చెప్పి వెళ్ళమంటాడు. ఇక అయ్యప్ప స్వామి వెళ్ళడానికి రాజశేఖరుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అయ్యప్ప స్వామి తనకు కావాల్సిన ఆహారాన్ని అలాగే ధాన్యాన్ని అంతా కూడా తీసుకొని అడవికి ప్రయాణం అవుతాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు రాజశేఖరుడు అయ్యప్ప స్వామికి ప్రేమగా ఒక నల్లటి దుస్తులో ఒక టెంకాయను కట్టి ఇస్తాడు. దాన్ని అయ్యప్ప స్వామి తన తలపైన పెట్టుకుంటాడు. దాన్ని ఇరుముడి అని అంటారు. అలా తలపైన పెట్టుకొని అయ్యప్ప స్వామి అడవిలోకి ప్రయాణం అవుతాడు. అయితే మీకు మొదట్లో చెప్పాను కదా, ముల్లోకాలను పీడించే మహిషి అనే రాక్షసి కూడా ఇదే అడవిలో ఉంది. ఇక మహిషికి అయ్యప్ప స్వామికి ఇద్దరికి యుద్ధం చేసే సమయం వచ్చింది కాబట్టి నారదుడు వెంటనే నారాయణ నారాయణ అనుకుంటూ మహిషి రాక్షసి దగ్గరికి వచ్చి, హరిహరుల సుతుడు నిన్ను చంపడానికి ఈ అడవికి వచ్చాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తే, నన్ను చంపేంతటి మగవాడ, నేనే అతన్ని చంపుతాను అని చెప్పి ఆ రాక్షసి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తుంది. ఇక వాళ్ళిద్దరికి యుద్ధం అనేది మొదలవుతుంది. అయితే ఈ రాక్షసి అడుగుల కింద పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకి ఒరిగిపోతున్నాయి. అలా వారిద్దరి మధ్య యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది. ఈ యుద్ధాన్ని చూడడానికి దేవతలందరూ ఆకాశం నుండి భూమికి తరలి వస్తారు. అలా వారిద్దరి మధ్య యుద్ధం ఘోరంగా సాగుతూ చివరికి అయ్యప్ప స్వామి చేతిలో మహిషి రాక్షసి
మరణిస్తుంది. అయితే అయ్యప్ప స్వామి మహిషి రాక్షసిని చంపినప్పుడు ఆమె శరీరం చనిపోయి ఆమె శరీరం నుండి లీలావతి అనే ఒక కుమార్తె పుడుతుంది. ఈ కుమార్తె పూర్వజన్మలో మహాముని యొక్క కుమార్తె. ఆమె ఆ ముని దగ్గరనే ఉన్న ఒక దత్తాత్రేయ అనే వ్యక్తి పైన మనసు పడుతుంది. అలాగే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ విషయాన్ని తన తండ్రి అయిన ఆ మునికి చెప్తుంది. కానీ ఆ ముని తన కుమార్తెతో నా దగ్గర శిష్యరికం చేసేవాడు నాకు కొడుకు సమానం వంటివాడు, కాబట్టి నీకు అతను ఒక అన్నలాగా అవుతాడు అని చెప్పి అనేసరికి ఆ లీలావతికి చాలా కోపం వస్తుంది. అసలు నాకు అన్నలా ఎలా అవుతాడు, నేను అస్సలు వినను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని కోపంగా వాగుతుంది. వెంటనే ఆ మహాముని ఎందుకు నువ్వు ఇలా మహిషిలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా కోపంగా మారుతున్నావని శాపమిస్తాడు. అయితే ఆ శాపమే అయ్యప్ప స్వామి చేతిలో మహిషిగా చనిపోయిన తర్వాత ఆమెకు శాప విమోచనం అనేది కలుగుతుంది. అలా శాప విమోచనం పొందిన తర్వాత కూడా ఆ లీలావతి మన్మధుడి రూపంలో ఉన్న అయ్యప్ప స్వామిని చూసి ఓ దేవా నన్ను దయచేసి పెళ్లి చేసుకోండి అని చెప్పగానే దానికి అయ్యప్ప స్వామి ఓ లీలావతి శాప విమోచనం పొందిన తర్వాత కూడా నీకు ఇంకా కామపు వంచలు పోలేదా, అలాగే నేను ఈ జన్మలో అస్కలిత బ్రహ్మచారిని కాబట్టి ఈ జన్మలో నిన్ను పెళ్లి చేసుకోలేను, కాబట్టి ఇంకా ఏదైనా వరం కావాలంటే కోరుకో అని అనగానే తన తప్పు తెలుసుకున్న లీలావతి దయచేసి నన్ను క్షమించండి స్వామి, ఇక నుంచి మిమ్మల్ని పూజ చేసే భాగ్యం నాకు దక్కేలా చూడండి అని అనేసరికి ఇప్పటికీ కూడా మన శబరిమలలో మహిషి రూపంలో ఉన్న లీలావతి మాలికా పురత్తమ్మగా పూజలను అందుకుంటుంది. ఈ సంఘటన మొత్తాన్ని పరమేశ్వరుడు తన దివ్య నేత్రంతో చూస్తాడు. ఇక అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి అయ్యప్ప నీవు పుట్టిన కార్యం ఇప్పటితో ముగిసిపోయింది, దయచేసి నీ అవతారాన్ని చాలించు అని అనగానే లేదు తండ్రి, నేను నా తండ్రి గారికి నా తల్లి కోసం పులిపాలు తీసుకువస్తానని చెప్పాను, కాబట్టి ఆ పులిపాలను నేను రాజ్యానికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి నేను అవతారాన్ని చాలిస్తాను అని చెప్తాడు. దానికి పరమేశ్వరుడు కూడా ఒప్పుకుంటాడు. అయితే పక్కనే ఉన్న దేవతలందరూ కూడా దయచేసి స్వామి మేము పులులుగా మారుతాం, మీరు మా పైన ఎక్కి మాతో రండి వేడుకుంటారు. ఇక అయ్యప్ప స్వామి చేసేదేమీ లేక వాళ్ళ పైన ఎక్కి పులి మీదనే రాజ్యానికి వెళ్తాడు. అలా పులి గుంపుల్లో ఒక పులి పైన వస్తున్న అయ్యప్ప స్వామిని చూసి చాలా మంది ఆనందపడిపోతారు, చాలా మంది ప్రజలు కొంత భయం కూడా వస్తుంది. ఇక అయ్యప్ప స్వామిని చూడగానే ప్రధానమంత్రికి అలాగే మహారాణికి ఇద్దరికి కూడా కొద్దిసేపు ఇంద్రియాలు పనిచేయవు. ఇక వాళ్ళిద్దరూ తర్వాత వాళ్ళ తప్పులు తెలుసుకొని మీరు భగవంతుడు అని తెలియక మేము చాలా తప్పులు చేశాం, మమ్ము క్షమించండి, అలాగే మమ్మల్ని క్షమించి ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తం అవ్వండి అని అంటారు. దానికి అయ్యప్ప స్వామి నాకెందుకు ఈ రాజ్యాలు, తమ్ముడైన రాజుకే ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చెయ్యండి అని అంటాడు. అలా అయ్యప్ప స్వామి యొక్క తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా సరే పట్టాభిషేకానికి ఒప్పుకోలేదు, తమ్ముడికి మాత్రమే పట్టాభిషేకం చెయ్యండి అని కోరాడు. ఇక ఆ తర్వాత అయ్యప్ప స్వామి తన తల్లిదండ్రులతో ఇన్ని రోజులు నన్ను మీరు అయ్యా అప్ప అని పిలిచారు, కాబట్టి ఇప్పటి నుండి నా భక్తులందరూ కూడా నన్ను అయ్యప్ప అని పిలుస్తారు. ఇక అయ్యప్ప స్వామి వెంటనే తన ధనస్సును ఒక చేతిలోకి తీసుకొని ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఈ బాణం ఎక్కడైతే వెళ్ళి గుచ్చుకుంటుందో అక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెప్పి బాణాన్ని వేగంగా విసిరేసరికి ఆ బాణం వెళ్ళి శబరిమలలోని ఒక స్థలంలో బలంగా గుచ్చుకుంటుంది. అలాగే ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా పూజిస్తారో, మండలం రోజులు మాల ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలను ఎవరైతే విడిచిపెడతారో, ఎలాంటి వ్యామోహాలు లేకుండా మండలం దీక్షలు మాలను ధరించి నేను చెప్పిన 18 నియమాలు ఎవరైతే పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి అయ్యప్ప స్వామి అక్కడి నుండి మాయమైపోతాడు. అయితే అయ్యప్ప స్వామి గారు చెప్పినట్టు ఇక్కడ మండలం అంటే 41 రోజులు, కొంతమంది దాన్ని 45 రోజులని 49 రోజులని అనుకుంటారు. ఇక్కడ స్వామివారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక అయ్యప్ప స్వామి గారు బాణం వేసిన దగ్గర ఆ రాజు ఆలయాన్ని నిర్మిస్తాడు, అలాగే 18 మెట్లు కూడా నిర్మిస్తాడు. ఇలా గుడిని కట్టేటప్పుడు కొన్ని అనుమానాలు తలెత్తడంతో సాక్షాత్తు అయ్యప్ప స్వామి పరశురాముడి అక్కడికి పంపించి అయ్యప్ప స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. అప్పటి నుండి అయ్యప్ప స్వామి శబరిమలలో విగ్రహ రూపంలో ఉంటూ తన దగ్గరికి వస్తున్న భక్తుల యొక్క కరుణా కటాక్షాలను అన్ని చూస్తూ వాళ్ళ యొక్క మంచి బాగోగులు చూసుకుంటున్నాడు. ఎవరైతే శబరిమలలో ఉన్న 18 కొండలు ఎక్కి ఆ తర్వాత 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారో వారిపైన అయ్యప్ప స్వామి యొక్క కరుణా కటాక్షం
తప్పకుండా ఉంటుంది. అలాగే అయ్యప్ప మాల అనేది కేవలం స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు, ఒక సన్మార్గంలో నడిచే అదొక దీక్ష. అయితే ఇదిలా ఉంటే అయ్యప్ప స్వామి యొక్క ఆలయానికి కొన్ని వయసున్న చాలా మంది స్త్రీలను రావద్దు అని అంటారు. ఈ ప్రశ్న అనేది చాలా మంది యొక్క మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి వారు అస్ఖలిత బ్రహ్మచారి, అంటే చిన్నప్పటి నుండే బ్రహ్మచర్యం చేపట్టాడు కాబట్టి ఆ స్వామి వారి వద్దకు ఆడవాళ్లను రావద్దు అంటారని కొంతమంది చెప్తుంటారు. అలాగే అయ్యప్ప స్వామి లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఆమె శరీరం నుండి లీలావతి అనే ఒక అందమైన యువతి పుడుతుంది. అలా పుట్టిన తర్వాత ఆ యువతి అయ్యప్ప స్వామిని కోరుకుంటుంది. కానీ అయ్యప్ప స్వామి వారు ఇంతకుముందు చెప్పినట్టు నేను అస్ఖలిత బ్రహ్మచారిని కాబట్టి ఈ జన్మలో నేను నీ కోరికను తీర్చలేను, కానీ నీకొక వరం ఇస్తాను, నా భక్తులను అనుగ్రహించే వరాన్ని నీకు ఇస్తాను అని అంటాడు. దానికి లీలావతి ఎంతగానో సంతోషిస్తుంది. స్వామివారు మాలికాపురత్తమ్మని గౌరవించి ఆమె దగ్గరికి ఎవరు కూడా వయసులో ఉన్న స్త్రీలు రారని, అలా అభయం ఆ మాలికాపురత్తమ్మకి ఇచ్చారని చాలా మంది నమ్ముతారు. ఇప్పటి వరకు ఆడవాళ్ళు ఆ గుడికి ఎందుకు రావద్దు అని మనం పురాణాల్లో ఉన్న ప్రకారం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు సైంటిఫిక్ గా తెలుసుకుందాం. సైంటిఫిక్ గా తెలుసుకునే ముందు అసలు ఆలయం అనేది ఎలా ఉంది, ఎలా రూపొందింది అనేది ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా ఏ ఆలయమైనా సరే శక్తి అనేది ఎక్కడ ఉత్పన్నం అవుతాయో ఆ ప్రదేశంలో నిర్మించబడతాయి. అలాగే ఆ శక్తులను మరింత పెంచేలా ఆ గుడిలో ధ్వజస్తంభాలు, మూలమూర్తి గోపురాలను కూడా నిర్మిస్తారు. అందుకే మనం ఎప్పుడైనా గుడిలోకి వెళ్తే మనకు ఆ శక్తి వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం ఒక మంత్రాన్ని పఠించినా లేకపోతే గుడిలోకి వెళ్ళినా సరే ఆ గుడిలో ఉన్న శక్తి మన శరీరంలో కింది భాగాల నుండి పై భాగాలలోకి వెళ్ళి మన యొక్క ప్రశాంతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. దీనినే కుండలిని శక్తి అని అంటారు. అయితే సాధారణంగా స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న శక్తి పైనుంచి కింది భాగాలకు ప్రసరిస్తుంది. అలా స్త్రీలు ఏ గుడిలోకి వెళ్ళినా సరే, ముఖ్యంగా శబరిమలలో ఎక్కువ శక్తి ఉత్పన్నం అవ్వడం వల్ల శబరిమలలోకి వెళ్ళినా సరే ఆలయంలో కింది నుంచి పైకి వచ్చే శక్తి, అలాగే స్త్రీలలో పైనుంచి కిందికి వచ్చే శక్తి, ఈ రెండిటి మధ్యలో సూక్ష్మ పరిమాణాల వల్ల ఏర్పడే మార్పుల్లో స్త్రీలలో అబ్డామినాల్లో నొప్పి వస్తుంది. అలాగే రక్తస్రావం అనేది ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే స్త్రీలు అనేవారు ఎక్కువ సార్లు గుడికి వెళ్తే వాళ్ళ యొక్క పీరియడ్స్ టైంలో రక్తం అనేది సరిగ్గా రాదు. కొన్ని సార్లు నెలలు దాటినా సరే పీరియడ్స్ అనేవి రావు. కొన్ని సార్లు అయితే గర్భం దాల్చడం అనేది చాలా లేట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవారు గుడికి వెళ్లే స్త్రీలలో ఎక్కువగా మీరు చూస్తుంటారు. అలా ఎక్కువగా శక్తి ఉత్పన్నమయ్యే ఆలయంలోకి స్త్రీలను రావద్దని అంటారు. అలా ఎక్కువగా శక్తి ఉత్పన్నమయ్యే క్షేత్రాల్లో శబరిమల కూడా ఒకటి. అందుకే ఋతుస్రావం జరిగే స్త్రీలను ఆ గుడికి రావద్దు అని అంటారు. ముఖ్యంగా 10 నుంచి 50 సంవత్సరాల స్త్రీలనైతే అస్సలు ఆ గుడికి రావద్దు అని అంటారు. దీనికి కారణం ఆడవాళ్ళపైన వివక్షత చూపించినట్టు కాదు, ఇది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచారు కాబట్టి వాళ్ళని గుడికి రావద్దు అని అంటారు. ఇదిలా ఉండగా కొద్దిసేపు మనం మకర జ్యోతి గురించి మాట్లాడుకుందాం. మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరం జనవరిలో 14 లేదా 15వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య కనిపించే ఒక నక్షత్రం. ఈ నక్షత్రం అనేది శబరిమల ఎదురుగా ఉన్న కండమాల శిఖరం పైన మనకు కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి ఒక నక్షత్రంగా కనిపిస్తాడు అని చాలా మంది భక్తులు అనుకుంటారు. అయితే 1999లో అలాగే 2011లో ఆలయానికి భక్తులు ఎక్కువ మంది రావడంతో ఆ తొక్కిసలాటలో 53 మంది 1999లో, అలాగే 106 మంది 2011లో మరణిస్తారు. దీంతో ఈ తొక్కిసలాటపై విచారణ జరపాలని జస్టిస్ టి చంద్రశేఖర్ గారిని కమిటీ నియమిస్తుంది. అయితే ఇది భక్తుల యొక్క విశ్వాసానికి సంబంధించిన విషయమని, కాబట్టి దీని గురించి మనం ఏమీ చేయలేమని ఆ కేసుని తేల్చి చెప్పేశారు, అలాగే కొట్టేశారు. అలాగే 2011లో మళ్ళీ తొక్కిసలాట జరిగిందని చెప్పాను కదా, ఆ తొక్కిసలాటలో ఏకంగా 106 మంది భక్తులు చనిపోయారు. కాబట్టి ఈ కేసును మళ్ళీ విచారణ జరపాలని మళ్ళీ ఆ కమిటీ అనేది ఆదేశించింది. వాళ్ళకి ఈ కేసుని విచారణ జరిపే టైంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం అనేది బయటపడింది. మనకు మకర జ్యోతి నాడు కనిపించే ఆ జ్యోతి సాధారణ జ్యోతి కాదని, అది ఖగోళ కాంతిని, మానవ నిర్మితం కాదని
కమిటీ వారు తేల్చి చెప్పేశారు. అలా కనిపించే జ్యోతినే మకర జ్యోతి అని అంటారు. అయితే అదే ప్రదేశంలో మకర విలస్కి అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మకర జ్యోతికి అలాగే మకర విలస్కి ఈ రెండిటి మధ్య తేడా అనేది చూద్దాం. మకర విలస్కి అనేది పొన్నామల మేడల్లో గిరిజనులు వెలిగించే ఒక పెద్ద జ్యోతి. దీన్ని మకర విలస్కి అని అంటారు. దీనిని 4 కిలోమీటర్ల దూరం నుంచి చూడడంతో అందరికీ అది ఒక మకర జ్యోతిలాగే కనబడుతుందని చాలా మంది అనుమానపడతారు. కాబట్టి మీకు మకర జ్యోతికి అలాగే మకర విలస్కి తేడాన్ని గమనించి ఏదో నిజంగా తెలుసుకోవడంలో నేను కొద్దిగా భాగమయ్యానని భావిస్తున్నాను. అయితే ఇదిలా ఉండగా స్వామివారి యొక్క ప్రసాదం అనేది ఎంత బాగుంటుంది, చాలా తీయగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రసాదాన్ని అరవని ప్రసాదం అని అంటారు. బియ్యం మరియు నెయ్యి బెల్లాన్ని కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఒకవేళ చలికాలంలో గనుక ఈ ప్రసాదాన్ని తింటే మన శరీరంలో ఉష్ణాన్ని అంటే వేడిని ఉద్భవిస్తుంది అని చాలా మంది నమ్ముతారు. ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం మావా లిక్కర్ అనే ట్రావెన్కోర్ పరిధిలోని చిట్టికులకల ఆలయం నుండి తీసుకువస్తుంటారు. అలాగే అయ్యప్ప స్వామి యొక్క మాలను ధరించే భక్తులు నలుపు రంగు లేకపోతే నీలం రంగు దుస్తులు ధరిస్తారు. అయితే ఈ భక్తులు అనేవారు అదే రంగు దుస్తులు ధరించడానికి గల కారణం ఏంటిదంటే ఏలినాటి శని అనేది 7 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఒకసారి అయ్యప్ప స్వామి శనిదేవుడితో నువ్వు ఎందుకని ప్రజలను ఇంతగా పీడిస్తున్నావని అడుగుతాడు. దానికి శనిదేవుడు ఇది నా కర్తవ్యం, అందుకే నేను ఆ పని చేయడం అనేది తప్పడం లేదు అని శనిదేవుడు అయ్యప్ప స్వామితో చెప్పుకుంటాడు. దాంతో అయ్యప్ప స్వామి శనిదేవుడితో నా భక్తులు అష్ట కష్టాలు పడుతూ 41 రోజులు చలిలో స్నానం చేస్తూ అలాగే జుట్టును కత్తిరించుకోకుండా అలాగే నీకు నచ్చిన నలుపు దుస్తుల్లో ఉంటారు. కాబట్టి నా భక్తులను నీ శని ప్రభావం పడేలా చూడకు అని అంటాడు. అలా అనగానే దానికి శనిదేవుడు కూడా ఒప్పుకుంటాడు. అలా శనిదేవుడు మాట ఇచ్చాడు కాబట్టే అయ్యప్ప స్వామి వారి యొక్క భక్తులు నలుపు రంగును వేసుకుంటారు. అలాగే అయ్యప్ప స్వామి యొక్క మాల అనేది మండలం అంటే 41 రోజులు మాత్రమే వేస్తేనే దీక్ష అనేది పూర్తవుతుంది. అర్ధమండలం కాల్ మండలం వేస్తుంటారు. అలా వేస్తే మాత్రం అస్సలు పూర్తి కాదు. కాబట్టి మీరందరూ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క మాలను వెయ్యాలనుకుంటే 41 రోజుల దీక్షను మాత్రమే వెయ్యండి. అప్పుడు మాత్రమే మాల అనేది సంపూర్ణం అవుతుంది. కాబట్టి స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే అయ్యప్ప స్వామి యొక్క మాల ఎందుకోసం వేసుకోవాలి, వేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాగే శబరిమల ఆలయం యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి అలాగే శబరిమలకు ఆడవాళ్ళని ఎందుకు రానివ్వరు అనే విషయాలు చాలా మంది తెలుసుకుంటారు. మళ్ళీ ఒకసారి స్వామియే శరణమయ్యప్ప. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీ నవీన్ కోరే.